స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు అన్నారు. ఈ మేరకు మంగళగిరి సంఘం రాష్ట్ర కార్యాలయంలో కేశన శంకర్రావు, నాయకులు నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీలు జనాభా దామాషా ప్రకారంగా స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్ కొరకు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి ఈ యొక్క ప్రజల పైన ఆలోచన ఎందుకు కలగట్లేదు అనేటువంటి అంశాన్ని మేము ప్రస్తావించదలిచాం. అదేవిధంగా ఎవరికి లేనటువంటిది 50% సీలింగ్ పెట్టడం జరిగింది. ఏది ఈ రిజర్వేషన్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వారు కానీ న్యాయమూర్తులు ఈ రిజర్వేషన్ల ప్రక్రియని 50% సీలింగు అధిగమించకూడదు అనేటువంటి ఒక నిబంధన పెట్టింది. ఆ క్రమంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులకి భారత రాజ్యాంగం ప్రకారంగా వారి వాటా వారికి దక్కే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి అంశం మనందరికి కూడా తెలుసు. కానీ అలాంటి అవకాశాలు బీసీలకి లేదు. ఈరోజు గతంలో కూడా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మీరు క్యాస్ట్ సెన్సస్ చేసి అప్పుడు రిజర్వేషన్ల కార్యక్రమానికి వెళ్ళండి అని చెప్పని కొన్ని సూచనలు కూడా చేసేటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు ఒక డెడికేషన్ కమిషన్ వేసి కులగణాంకాల కూడా మరి చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. అదేవిధంగా న్యాయస్థానం కూడా మేము ఆశ్రయించడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలోనే 50% సీలింగ్ అంటే మరి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో అందరూ భాగస్వాములే. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అడుగుతాం, ఎవరు ఉద్యమం చేయకుండా ఎవరు పోరాటాలు చేయకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి దాదాపు వాళ్ళు 2-3% కన్నా ఎక్కువ ఉండరు. ఏకంగా 10% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగంలో కల్పించేటువంటి ఘనత మరి ఇవాళ నరేంద్ర మోడీ గారికే దక్కింది. అయ్యా, ఈ దేశంలో మిమ్మల్ని అధికారంలో కూర్చోపెట్టాలన్నా అధికారం నుంచి దించే వేయాలన్నా 50% పైబడిగా ఉన్నటువంటి బీసీ కులాల యొక్క స్థితిగతులను కానీ రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించిన హక్కుల్ని వారికి చేయాలన్నటువంటి ఆలోచన ఎందుకు రావటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము మరి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం. మరి ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలే, బీసీలే తెలుగుదేశం పార్టీ అనేటువంటి నినాదంతో ఈ నెల 10వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో జరగనున్నటువంటి బీసీ మహాధర్నాని విజయవంతం చేయాలి అని పిలుపునివ్వడానికి ప్రధాన కారణం. ఈరోజు మనం చూస్తే మరి బీసీలకి ప్రతి ఒక్కటి కూడా చట్టబద్ధమైనది, సమంజసమైనది, వాళ్ళకి చెందవలసినటువంటి కోరికల గురించి కూడా ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా అడగటం జరుగుతుంది. మరి ఈ రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తమకు అనుకూలంగా మరి అనేక మీటింగుల్లో స్టేట్మెంట్లు సభలు పెడతా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి అసలు ప్రస్తావించేటటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి మేమందరం కూడా బీసీ సంక్షేమ సంఘం ఒక రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నినాదంతో బీసీలకు రావాల్సినటువంటి 33% రిజర్వేషన్ కానివ్వండి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లో బీసీల వాటా కానివ్వండి, బీసీ ఇండస్ట్రియల్ పాలసీస్ కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా మేమెంత మాకెంత అనేటటువంటి విధంగా బీసీ సంక్షేమ సంఘం మరి గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క సమస్యల పట్ల వాడి యొక్క అవగాహనతోటి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరి గతంలో కేశన శంకర్రావు గారి అధ్యక్షతన బీసీ డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పడం జరిగింది. డెడికేషన్ కమిషన్ అయితే వేశారు, మరి వారి అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు.
ఈలోపే మళ్ళీ ఆ నివేదిక రాకముందే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతాయని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తూ ఒక రకమైనటువంటి గందరగోళానికి తెరదీస్తా ఉన్నారు. మీరు స్పష్టంగా ఒక నినాదానికి కట్టుబడి ఉన్నాము. మేము బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్కి వెళ్తామని చెప్పినటువంటి మీరు ఒక పక్క కమిషన్ తన పని తాను చేస్తుండగా మధ్యంతరంగా మళ్ళీ ఎలక్షన్కి వెళ్తామనేది సరైన విషయం కాదు. ఈ సందర్భంగా మరి రాబోయే రేపు శుక్రవారం 10వ తారీఖు విజయవాడలో మహాధర్నా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేశన శంకర్రావు గారి సమక్షంలో మరి మహాధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాలకు రెండు విషయాలు చెప్తాల్చుకున్నాం. ముఖ్యంగా బీసీల యొక్క సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బీసీల యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదని ముఖ్య ఉద్దేశంతో రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా మరి కదిలి వచ్చి